మొత్తంగా ఈ నెల 26వ తేదీన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎదుట తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు రజక పట్టణ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తెలిపారు. రజక కులస్తులు, బీసీ సంఘాల ప్రతినిధులు, నాయకులు, బీసీ కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఎప్పటిలాగానే రజక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షితో పాటు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. అలాగే ఆ రోజున రజక కుల వృత్తులకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో రజక సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి ఉత్సవానికి మన పట్టణ వాసులు పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుతున్నాము. తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసినటువంటి మన చాకలి వీరనారి ఐలమ్మ జయంతి ఉత్సవానికి పట్టణ వాసులు మరియు మన రజక బాంధవులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున కూడా జరుగుతుంది. గ్రామీణ మరియు మండలాలలో కూడా రేపు ఉదయం 10 గంటల లోపల మీ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో మరియు మండలాల్లో మీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని 10 గంటలకు మన రిమ్స్ ఎదురుగాల ఐలమ్మ విగ్రహం దగ్గరికి రావాలని కోరడం జరుగుతుంది. రేపు మన సంఘం తరఫు నుంచి సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి రేపు ఇస్త్రీ షాపులు కానీ మన కులవృత్తి చేసేవారు ఎవరున్నా కానీ రేపు సెలవు దినంగా ప్రకటిస్తున్నాము. ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా రేపు మన బీసీ నాయకులు మరియు రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి పెద్ద ఎత్తున విజయవంతం చేయగలరని మా యొక్క సంఘం నుంచి కోరుతున్నాము.